శ్రీమాత్రే నమః. శ్రీ లలితా పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ లలితా సహస్రనామ రహస్య అద్వైతామృతాన్ని అందించిన పద్మాజక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్లోకం 120. హృదయస్థ రవి ప్రఖ్యాత్రికోణాంతరదీపికా దాక్షాయణి దైత్యహంత్రి దక్ష యజ్ఞ వినాశిని. హృదయస్థ రవి ప్రఖ్యాత్రికోణాంతరదీపికా దాక్షాయణి దైత్యహంత్రి దక్ష యజ్ఞ వినాశిని. నామార్థము: హృదయస్థ హృదయ మధ్యమున ఉండేది, రవి ప్రఖ్య సూర్యునితో సమానమైనది, త్రికోణాంతర దీపిక త్రికోణాల లోపల జ్యోతి వలె వెలుగుతుంది, దాక్షాయణి దక్షుని అనుగ్రహించు శక్తి, దైత్యహంత్రి దైత్యులను హతమార్చేది, దక్ష యజ్ఞ వినాశిని దక్షుని యజ్ఞమును వినాశమునర్చున్నది. శ్లోకార్థము: అమ్మా, నీవు భక్తుల హృదయమునందు నివసిస్తూ సూర్యుని వలె ప్రకాశిస్తున్నావు. చక్రముల యొక్క త్రికోణాలలో భాసిల్లు దీపికవు. దక్షుని కుమార్తె అయిన దాక్షాయణివి. దైత్యులను సంహరించి దక్ష యజ్ఞమును ధ్వంసం చేసిన సతీదేవివి తల్లి. అద్వైతార్థము: హృదయస్థ సకల శక్తివంతుడై ఉండి అహంకరించకుండా ఇతరులకు మేలు చేసేవాడే సహృదయుడు. అతడిలో శక్తి త్వరగా జాగృతమవుతుందని హృదయస్థ అనే నామానికి నామార్థము. రవి ప్రఖ్య సాధకుల్లో శక్తి సూర్య సమాన తేజస్సుతో ప్రకాశిస్తుందని రవి ప్రఖ్య నామము చెబుతుంది. త్రికోణాంతర దీపిక సాధకుల్లో శక్తి జాగృతమై ఊర్ధ్వగతిని ప్రయాణిస్తూ బ్రహ్మరంధ్రం అనే పిరమిడ్ను పోలిన త్రికోణంలోనికి ప్రవేశించి ఆత్మజ్యోతిగా వెలుగుతుంది. దాక్షాయణి దక్షత కలిగిన వాడే దక్షుడు. ఏ విధమైన కార్యదక్షత కలవాడైనా ఆదిశక్తి స్వరూపమే. దక్షులలో ఉండే దక్షతనే దాక్షాయణి అంటారు. దైత్యహంత్రి దైత్యుడు అంటే అద్వైతుడు కానివాడు. తన కార్య దక్షతను తనదిగా, దైవమును వేరుగా భావించువాడు. కార్యదక్షులు ఎంతటి వారైనప్పటికీ వారిలో తమ కర్తవ్యముల పట్ల దైవభావం లేనప్పుడు, అహం ప్రవేశించినప్పుడు అతనిలో జ్ఞాన రూపంలో ఉన్న శక్తి అతడి అహంకారంతో తప్పుదారి పట్టించి హతమారుస్తుందని దైత్యహంత్రి అనే నామానికి నామార్థము చెబుతుంది. దక్ష యజ్ఞ వినాశిని కార్యదక్షులు ఎంతటి వారైనప్పటికీ వారు దైవమును విస్మరించి తలపెట్టు కార్యాలన్నింటినీ శక్తి స్వరూపిణి అయిన శ్రీ లలిత వినాశనం చేస్తుందని దక్ష యజ్ఞ వినాశిని అన్నారు. ఇక్కడ దైవం అంటే విశ్వజనుల శ్రేయోభిలాషిత్వం అని అర్థం చేసుకోవాలి. కార్యదక్షులు ఎటువంటి కార్యం తలపెట్టినా అది సకల జనుల శ్రేయస్సును కలిగించేదై ఉండాలని, అదే దైవ కార్యమని చెబుతున్నారు పద్మాజక్క అమ్మ. పద్మాజక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ లలితా పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. ఓం శాంతి శాంతి శాంతి.